స్టార్ట్ చేసిన బ్రో. ఓకే ఓకే. సో అంటిల్ yesterday we covered ఫస్ట్ ఎంట్రీస్ అండ్ సెకండ్ వన్ మనం మధ్యలో ఆపేసాము. సో నేను ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫర్ ఎస్ఏపి పోస్టింగ్స్కి స్లోగా మనం చెప్పాము. ఈరోజు రెస్ట్ ఆఫ్ ది ఎంట్రీస్ వీ కెన్ ఫినిష్ టుడే అండ్ దెన్ మనం అదర్ టాపిక్స్కి మూవ్ అయిపోదాం. సో ఎందుకంటే సో యాజ్ పర్ మన స్కెడ్యూల్ మనకు డిఫరెంట్ ఉన్నాయని చెప్పాను కదా. సో దాని ప్రకారం మనం కంప్లీట్ చేసుకోవాలంటే కొద్దిగా స్పీడప్ ఉండాలి. సో దట్ మీరు కూడా జాబ్లో ఇష్యూస్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి బోనస్ ఎక్స్పెండిచర్ టు బోనస్ పేయబుల్ అండ్ బోనస్ పేయబుల్ టు బ్యాంక్ అకౌంట్. మంత్ ఎంట్రీ వచ్చేసరికి బోనస్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బోనస్ పేయబుల్ అకౌంట్ ఫర్ ప్రిపేరింగ్. Bonus payable account is for our liability account. So that is the month end entry based on month end journals. We are posting the journal entries in SAP. So మనం సెకండ్ ఎంట్రీలో సే కాన్సెప్ట్ అనేది రిమైన్స్ సేమ్ ఫర్ ఎనీ ఎంట్రీస్. అండ్ మీరు జస్ట్ పోస్ట్ చేసేటప్పుడు జస్ట్ రిలవెంట్ జియోలో ఏది ఉంటుందో ఆ జియోల అకౌంట్ మారిపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి సాలరీస్, ఇది బోనస్. సో బోనస్ అకౌంట్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒక జిఎల్ అకౌంట్ కావాలి, బోనస్ పేబుల్ అకౌంట్ ఒకటి కావాలి, మనం బ్యాంక్ అకౌంట్ అంటే ఒకటి కావాలి. సో ఇప్పుడు మనం బోనస్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో చెక్ చేసుకుంటాం. చెక్ చేసిన తర్వాత ఆ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ఫీస్ అండ్ అమౌంట్ అండ్ టెక్స్ట్, దాని కోస్ట్ సెంటర్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు WBS సెటిల్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం ఇచ్చిన ఇన్పుట్స్లో. ఆ ఇన్పుట్స్లో డీటెయిల్స్ లేకపోతే మనం రెస్పెక్టివ్ మనం ఎవరైతే మనకు డీటెయిల్స్ వస్తే వాళ్ళు మనం కాంటాక్ట్ అవుతాం. సో కాంటాక్ట్ చేసి వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఒకవేళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటే మనం ఇప్పుడు ఎంట్రీస్ పోస్ట్ చేసినట్టు పోస్ట్ సో చూపిస్తాను నేను. ఎస్ఏపి స్క్రీన్ ఇలాగ ఉంటుంది, చెప్పినా కదా నిన్న ఆల్రెడీ. సో డబుల్ చేస్తాం దాని మీద, చేసిన తర్వాత యూజ్ రెడీ ఫాస్ఫోర్. జిఎల్ అకౌంట్ ఏంటి దాన్ని తెలుసుకోవాలంటే FS00. సో అంటే ఆ జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీకి ఉంటుంది, దాని డీటెయిల్స్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ డీటెయిల్గా కావాలంటే మీకు FS00 అన్నాం. సో FS00లో ఫస్ట్ మనము F.0 చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే జిఎల్కి సెంట్రల్ వైజ్ జిఎల్ అకౌంట్స్ రిలేటెడ్ టు P&L, బ్యాలెన్స్ షీట్, తర్వాత దాంట్లో డీటెయిల్స్ ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ యూజ్ చేయాలి పోస్ట్ చేసేటప్పుడు అవన్నీ తెలుసుకోవాలంటే FS00లో యూ కెన్ చెక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బోనస్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని క్రియేట్ చేద్దాం. సో ఇది నా ఎస్ఏపీలో లేదు కాబట్టి, సో అది కస్టమైజేషన్ ఎస్ఏపీ కన్సల్టెంట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. సో మీరు ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ యూ కెన్ లెర్న్ ఇట్. సో ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది సో నేను ఒక హెడ్ కింద క్రియేట్ చేసి పెట్టాను. ఆ హెడ్లో అండర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద ఇప్పుడు సాలరీస్తో పాటు బోనస్ను కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈ పార్ట్ మీకు క్లియర్గా లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది కన్సల్టెంట్స్ ఆల్రెడీ చేసేసి మీకు జిఎల్ అకౌంట్స్ డేటా మొత్తం ఇచ్చేస్తారు. సో మీరు అంత వరీగా అవసరం లేదు. P&L బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ
కరెన్సీ ఏ కరెన్సీ సంబంధించింది ఇస్తాం. తర్వాత ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే సో మనం FBL 3Nలో లైన్ ఐటమ్స్ వైజ్ వస్తుంది కదా, సో అందు గురించి టిక్ మార్క్ పెడితే అది వస్తుంది అనమాట. తర్వాత మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రావాలంటే అది ఏ విధంలో వస్తుంది డీటెయిల్స్ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో అది కస్టమర్ అంటే SAP కన్సల్టెంట్స్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో చేసేసి ఉంటారు ఆల్రెడీ. నీకు ఇది అలాగే అవైలబుల్గా ఉంటుంది GL అకౌంట్. సో మీరు ఈ స్టెప్స్ గురించి మీరు అంత గుర్తుపెట్టుకునే అవసరం లేదు. సో ఇప్పుడు నేను జనరల్ ఎంట్రీస్ పోజ్ చేస్తున్నాను. సో సాలరీస్ పేయబుల్ అకౌంట్ కూడా లేదు కాబట్టి అది కూడా ఒకటేసారి క్రియేట్ చేసేసి మనం అప్పుడు బోనస్ పేయబుల్ అకౌంట్ నేను మనం సాలరీస్ పేయబుల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, పేయబుల్ అకౌంట్ అంటే దీంట్లో ఉంటుంది, లయబిలిటీస్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఈ శాలరీ సంబంధించి బోనస్ సంబంధించి నెక్స్ట్ మంత్లో మనకి పేమెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఎంట్రీస్ ప్రిపేర్ చేసాం ఆల్రెడీ మంత్ అండ్ జర్నల్స్. ఈ మంత్ అండ్ జర్నల్స్లో ఓకే. సో ఇప్పుడు ఈ బోనస్ సంబంధించి సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఒక 1 lakh రూపీస్ లేదా ఒక 1,50,000 కానీ ఎంతైతే నీకు ఆ మంత్ సంబంధించి బోనస్ ఉంటుందో ఆ అమౌంట్ పోస్ట్ చేసేస్తాం. B50 for T code and company code for ఏ కంపెనీ కోడ్ అయితే మీరు వర్క్ చేస్తారో ఆ కంపెనీ కోడ్. సో 31st డేట్ ఫస్ట్ మనకి జనరల్ ఎంట్రీ ఫర్ మంత్ ఎండ్ వన్ ఎంట్రీ అండ్ దెన్ బోనస్ పేబుల్ ఫర్ పేమెంట్స్ ఫర్ నెక్స్ట్ మంత్ ఎంట్రీ. బోనస్ సంబంధించి బోనస్ ఎక్స్పెండిచర్ టు బోనస్ పేబుల్ కదా. సో బోనస్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మనం డెబిట్ చేస్తాం. సాలరీస్ బోనస్ 400,305 GL అకౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ సాలరీస్ బోనస్ 100,505. దీనికి మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ మనకు ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసినాం కాబట్టి మనం ఇలా పాస్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ చేసేందుకు టైం పడుతుంది. సో యూ డోంట్ వరీ, యూ కెన్ ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్ సో దట్ యూ విల్ పోస్ట్ వెరీ ఫాస్ట్లీ. సో మీరు డైలీ బేస్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ చేస్తూ ఉంటే ఇలా మాన్యువల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో రియల్ టైంలో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టినాను, ఇలా మాన్యువల్ ఎంట్రీస్ పోస్ట్ చేసే ప్లేస్లో దీని ప్లేస్లో ఒక టెంప్లెట్ కానీ ఒక అదర్ సపోర్ట్ టూల్స్ ఉంటాయి. సో టూల్స్ అంటే సమ్ టెంప్లెట్స్ ఉంటాయి. బేసికల్గా ఆ టెంప్లెట్స్లో ప్రీ డిఫైన్డ్ ఫీల్డ్స్ని బట్టి వాళ్ళు ఒక టెంప్లెట్ ప్రిపేర్ చేస్తారు కన్సల్టెంట్ వాళ్ళు. ఆ టెంప్లెట్ నువ్వు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మల్టిపుల్ ఎంట్రీస్ని ఎట్ ఏ టైం నువ్వు
అప్లోడ్ చేసేయచ్చు. సో మీరు మాన్యువల్ వర్క్ ఇంతగానే ఉంటుంది అని అనుకోని అవసరం లేదు. ఈ జర్నలిస్ట్ అన్ని కలిపి ఒకటేసారి పోస్ట్ చేయొచ్చు. నువ్వు ఇలా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ చేయని అవసరం లేదు. ఈవెన్ మనం కూడా పోస్ట్ చేయొచ్చు మొత్తం కలిపి ఒకటేసారి. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ ఉంది కదా. So now here అంటే నేను జనరల్ పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్లో బ్యాంక్ స్టేట్మెంట్లో నీకు ఈ అమౌంట్ పేడ్ అయిపోయినట్టు నీ బ్యాంక్ స్టేట్మెంట్లో చూసినప్పుడు ఫస్ట్ డేట్ నాడున ఈ బోనస్ పేమెంట్ అయిపోయింది. సో బోనస్ పేమెంట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం బోనస్ పేల అకౌంట్ లయబిలిటీస్లో బుక్ చేసుకున్నాం లాస్ట్ మంత్ ఎండ్లో. ఇప్పుడు మనము ఆ ఎంట్రీని ఆ పేమెంట్స్ని పే చేస్తున్నాం. సో బోనస్ పేబుల్ అకౌంట్ డెబిట్ చేసేసి బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. సో దట్ ఆ బోనస్ పేబుల్ అకౌంట్ నలిపి అయిపోద్ది. ఇదో బోనస్ పేబుల్ అకౌంట్ని మనం క్లియర్ చేసేస్తాం. బోనస్ ఫెయిడ్ డాక్యుమెంట్ టైప్ మ్యాండేటరీ ఫీల్డ్స్ చెప్పాను కదా నిన్న. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ డేట్ టెక్స్ట్, డాక్యుమెంట్ టైప్. దీస్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ విచ్ వీ నీడ్ టు యూజ్ ఫర్ పోస్టింగ్ జర్నల్ ఎంట్రీస్. సో బోనస్ పేబుల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. బోనస్ పేబుల్ అకౌంట్ మీకు ఒకవేళ జర్నల్ ఎంట్రీస్కి ఒకవేళ గుర్తు లేకపోతే ఇక్కడ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ లాగా దాన్ని క్లిక్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఒక కంపెనీకి ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఇలా డ్రాప్ డౌన్కి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకొని ఇలా కంటిన్యూ కొడితే టిక్ మార్క్ ఆటోమేటిక్గా నీ ఏమేమి జిఎల్ అకౌంట్స్ ఉందో నువ్వు డిస్ప్లే అవుతాయి. సో నీ ఇప్పుడు ఏ ఎంట్రీ పోస్ట్ చేస్తావో దానికి సంబంధించిన జిఎల్ అకౌంట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ పోస్టింగ్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ ద బోనస్ పేమెంట్. బోనస్ పేమెంట్ ఆల్రెడీ పేడ్ కదా. సో ఆ బోనస్కి సంబంధించిన పేబుల్ అకౌంట్ డెబిట్ చేసేసి బ్యాంక్ రూపంలో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుంటావు. సో త్రూ నీకున్న బ్యాంక్లో పేమెంట్ అనేది పేడ్ అయిపోయింది. సో సిటీ బ్యాంక్ అని కానీ, యాక్సిస్ బ్యాంక్ అని, నీకు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఏ బ్యాంక్లో పేమెంట్ అయితే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తావు. బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఈ 1,50,000 కదా, మనం ఆ 1,50,000 లయబిలిటీని మనం ఇప్పుడు క్లియర్ చేసేస్తున్నాం. డీటెయిల్స్ అని ఫిల్ చేసినది ఇక్కడ పైన ఎస్ అని బటన్ ఉంది కదా, సేవ్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఇక్కడ ఇది. సో నా ఈ కంప్లీటెడ్ ఫస్ట్ సాలరీస్ అండ్ బోనస్ ఎంట్రీస్. సో ఇలా సేమ్ ప్రాక్టీస్ చేసుకోండి మీరు. ఒకవేళ మీకు ఎస్ఎపి యాక్సెస్ ఉంటే, లేకపోతే కాన్సెప్ట్ రిమైన్స్ సేమ్ అనమాట.
ఇప్పుడు మనకు 100 ఎంట్రీస్ ఉన్నా కూడా ఇలా మనం అన్ని కలిపి ఒకటే ఎంట్రీలో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రిఫరెన్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా, అందు గురించి నేను 2 టైప్స్ డిఫరెంట్గా పోస్ట్ చేసి మీకు చూపించాను. సో ఇది వచ్చేసరికి మనకి మంత్ ఎండ్లో వాట్ ఎవర్ ద అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఎంట్రీ ప్లస్ నెక్స్ట్ మంత్ పేబుల్స్ సంబంధించి ఎంట్రీస్ రెండు చూపించాను. అలాగే దీంతో పాటు అక్రూవల్ ఎంట్రీ చూపిస్తాం మీకు. సో దట్ మీకు అదేమో నార్మల్గా వితౌట్ రివర్సల్ డేట్తో, ఇదేమో విత్ రివర్సల్ డేట్తో. సో మీకు మోస్ట్లీ ఎక్కువ శాతం జర్నల్ ఎంట్రీస్ అంటే ఇంకా 100+ ఒక 50+ జర్నల్ ఎంట్రీస్ వస్తాయి ఇలాగే. సో మంత్ ఎండ్లో మీ జర్నల్ ఎంట్రీస్ పార్ట్ అనేది ఇలానే ఉంటుంది. సో ఇది అనేది మేజర్ యాక్టివిటీగా ఉంటుంది మీకు. రిమైనింగ్ అన్ని యాక్టివిటీ వైజ్ స్ప్లిటప్ చేస్తారు. సో యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. బట్ జర్నల్ ఎంట్రీస్ అప్పుడే మీకు కొద్ది ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. అంటే వాళ్ళు మ్యాండేటరీ ఫీల్డ్స్ మిస్ అవుతాయి, అమౌంట్స్ మ్యాచ్ అవ్వు, తర్వాత కొన్నిటికి కో సెంటర్ మ్యాండేటరీ అయితే వాళ్ళు WBS అలా ఏ డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు రెస్పెక్టివ్ యూజర్ మీకు సపోర్ట్ చేసే క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి డీటెయిల్స్ అడిగి మీరు తీసుకొని ఆ ఎంట్రీ పోస్ట్ చేసి ఆ డాక్యుమెంట్ నెంబర్తో రిక్వెస్ట్ త్రూ టూల్ అని ఉంటాయి. జనరల్గా ఈ రిక్వెస్ట్లు ప్రాసెస్ చేయాలంటే త్రూ ఈమెయిల్ కానీ త్రూ సమ్ టూల్స్ కానీ ఉంటాయి. ఆ టూల్స్లో నువ్వు జర్నల్ ఎంట్రీస్ ఈ రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సో డాక్యుమెంట్ హ్యాస్ బీన్ పోస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ నెంబర్ని నువ్వు అక్కడ రిక్వెస్ట్ ఆ టూల్లో ఈ డాక్యుమెంట్ నెంబర్ పోస్టెడ్ డాక్యుమెంట్ని ఇచ్చేసి ఆ రిక్వెస్ట్ని క్లోజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయినట్టు వాళ్ళ దాంట్లో ట్రాక్ అయిపోతుంది. సో మీరు జర్నల్ ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఉంటుంది. సో మీరు ఇంకా దీని నుంచి ఇప్పుడు నేను హౌ టు పోస్ట్ ద అక్రూవల్స్ ఇన్ SAP యాజ్ R2R ఎండ్ యూజర్ జాబ్. సో దీనికి మనము రివర్సల్ డేటు ఇస్తాం. సో రివర్సల్ డేట్ ఇచ్చి పోస్ట్ చేస్తాం అనమాట. FB50లో నార్మల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. FBS1 ఫర్ అక్రూవల్ డాక్యుమెంట్. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ అక్రూవల్ అండ్ డిఫరల్. సో అక్రూవల్ అండ్ డిఫరల్కి రెండింటికి ఇదే వాడుతుంది. ఎందుకంటే ఈ అక్రూవల్ డిఫరల్ బేసికల్గా మనకు ఈ మంత్ ఎండ్లో మనకు ఇన్వాయిస్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిపోయినాయి, మనం రెవెన్యూస్ కూడా రికగ్నైజ్ అయిపోయింది. సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే పేమెంట్ విల్ బి డన్ ఇన్ లాటర్ పీరియడ్ బట్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూస్ ఇంకర్డ్ ఆల్రెడీ కరెంట్ మంత్. ఓకే, పేమెంట్ మేబీ ఫ్యూచర్ పీరియడ్స్లో రావచ్చు లేదా ఆల్రెడీ వచ్చి ఉంటుంది మనకి. అక్రూవల్ అంటే పేమెంట్ విల్ బి డన్ ఇన్ ఫ్యూచర్ పీరియడ్ అండ్ డిఫరల్ అంటే పేమెంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ బట్ ఫ్యూచర్లో దానికి సంబంధించి మనకు ఇన్కమ్ అనేది రికగ్నైజ్ ఉంటుంది. సో ఇదైతే ఎర్లీగా వస్తుంది, ఇదైతే మనం ఎక్స్పెండిచర్ అయిన తర్వాత పే చేస్తాం. ఇదైతే ముందుగానే మనకు అమౌంట్ వస్తుంది. సో అందు గురించి ఇదైతేనేమో లయబిలిటీకి మనకు డిఫరెన్సెస్ ఏంటంటే ఇది మనం వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూస్ ఇంకర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు పేడ్ ఇన్ ద అప్కమింగ్ పీరియడ్స్ ఫర్ అక్రూవల్స్. డిఫరల్స్ అంటే we received some amount from the customers as an advance payment and అప్కమింగ్ మంత్స్లో మనకు ఆ రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పినా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనుకో, సో మీరు కస్టమర్స్ అనుకో, మీరు నాకు ఆ అమౌంట్ అనేది అడ్వాన్స్గా సమ్ 1 lakh రూపీస్ ముందుగానే ఈరోజు జాయిన్ అయిన రోజే ఇచ్చారు. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫీజు ఉంది, ఫీజు అనేది మీరు క్లాసెస్ నేను కంప్లీట్ చేయకముందరే మీరు అడ్వాన్స్గా పే చేశారు. సో పే చేసినప్పుడు నేను ఎప్పుడైతే 25 days 30 క్లాస్ మనకు కంప్లీట్ అయిపోతాయో ఆ రోజు మాత్రమే నాకు ఫుల్ ఈ ఇన్కమ్ రికగ్నైజ్ అయినట్టు. సో ఫస్ట్ డేనే మీరు ఇచ్చేసారు అనుకో, ఫస్ట్ డేనే అది నాకు డిఫరల్ కింద ఉంటుంది. సో నేను డే బై డే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 అలా ఇచ్చారు. సో ఇచ్చిన దానికి డివైడెడ్ బై నాకు ఓవరాల్గా నాకు టోటల్ ఫీజులో నుంచి నెంబర్ ఆఫ్ ఫీజులో నుంచి నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month 30 days డివైడ్ చేసి పర్ డేకి నేను ఎంట్రీ కూడా హోల్డ్ చేసుకోవచ్చు డే వైజ్. సో టోటల్ అమౌంట్ నాకు ఎట్ ఏ టైం మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి 15,000 మీరు పే చేశారు. పే చేసినప్పుడు అది నాకు ఇది మీకు నేను ఇంకా సర్వీస్ మీకు ఇవ్వలేదు కాబట్టి నాకు లయబిలిటీలో ఉండిపోతుంది. సో ఆ లయబిలిటీని నేను ఎలా చేస్తానంటే అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ త్రూ బ్యాంక్ రూపంలో కానీ త్రూ మీకు చెక్ రూపంలో కానీ ఏది ఇస్తే అది డెబిట్ ఏమో నేను అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది బ్యాంక్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ వేసి క్రెడిట్ వచ్చేసరికి అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది
స్టూడెంట్స్ అని లయబిలిటీ బుక్ చేసి పెట్టుకుంటాను. సో అడ్వాన్సెస్ అన్నిటిని సంబంధించి డిఫర్డ్ అకౌంట్ అంట మేడం. సింపుల్గా డిఫర్డ్ అకౌంట్ని క్రెడిట్లో ఉంటుందా నెక్స్ట్ మంత్లో నేను నెక్స్ట్ డేనా డిఫర్డ్ అకౌంట్ క్లాస్ ఈవినింగ్ కంప్లీట్ అయిపోగానే డిఫర్డ్ అకౌంట్ డెబిట్ చేసేసి క్రెడిట్ వచ్చేసరికి రెస్పెక్ట్ టు స్టూడెంట్స్ రెవెన్యూ ఫ్రమ్ ది క్లాసెస్ అని చెప్పేసి నేను రాసుకుంటా ఎంట్రీ. కాన్సెప్ట్ అనేది రిమైన్స్ సేమ్. సో ఇప్పుడు అక్రూవల్ ఎంట్రీస్ గురించి నేను చెప్తున్నా కదా. సో అక్రూవల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు అనేది చూద్దాము. సో ఈ అక్రూవల్స్ అనేది ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలంటే బేసికల్గా డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, కరెన్సీ ఇలా డీటెయిల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ అంటే సో లాస్ట్ మంత్ ఎండ్ అనుకో, మంత్ ఎండ్ జర్నల్ ఎంట్రీస్. సో నథింగ్ బట్ 30th/11/2021 అండ్ ఇక్కడ మీరు అక్కడ ఆ మిర్రర్ని క్లిక్ చేస్తే ఏమే డాక్యుమెంట్ టైప్లో అన్నీ చూపిస్తాయి. ఓకే, సో మనము అక్రూవల్ సంబంధించి ఏ డాక్యుమెంట్ టైప్ ఉందో చూద్దాము. అది సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్గా ఎస్సీ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ డాక్యుమెంట్ కదా. సో అక్రూవల్కి కూడా సేమ్ ఉందా ఏముందో చూద్దాము. సో యాక్చువల్గా మేము ఇప్పుడు ప్రస్తుతానికి అడ్వాన్స్ వర్షన్ యూజ్ చేస్తున్నాం. సో దానిలో డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో చూస్తున్నా. ఇక్కడ ఫైండ్ ఆప్షన్ ఉంది కదా, చూస్తున్నాను దొరకట్లేదు. ఇది పర్లేదు, మీరు ఏ డాక్యుమెంట్ జనరల్గా అయితే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఇక్కడ వాడే ప్రస్తుతానికి యూజ్ చేసి పోస్ట్ చేద్దాం మనము. రియల్ టైంలో కూడా మోస్ట్లీ మీకు డాక్యుమెంట్ టైప్ ఏమేమి యూజ్ చేయాలి, ఏ డాక్యుమెంట్ అనేది మీకు మనకి ఎస్ఓపీస్ మన ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీరు అంత వరీ కానీ అవసరం లేదు. బేసికల్గా జనరల్ లెడ్జర్ అకౌంట్ ఇది జిఎల్ రిలేటెడ్ కదా. సో అందు గురించి నేను జిఎల్ తీసుకుంటున్నా. తర్వాత మన కంపెనీ కోడ్, మనం ఏ కంట్రీ సపోర్ట్ చేస్తున్న కంపెనీ కోడ్, తర్వాత డేటు, ఇక్కడ పీరియడ్ వచ్చేసరికి 8 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 8 పీరియడ్ 8. ఎస్ఎఫ్లో చెప్పాను కదా, పీరియడ్స్ అంటే ఫ్రమ్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ అవుతుంది. సో నెక్స్ట్ మార్చ్ అనేది 12th పీరియడ్ అవుతుంది. సో మనం ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ April 1st కాబట్టి ఏప్రిల్ నుంచి యాజ్ ఫర్ ఇండియా కంట్రీ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ అవుతుంది. 12th పీరియడ్ వచ్చేసరికి మార్చ్ అవుతుంది. అదే కానీ నేను యూఎస్ బేస్డ్ కానీ అయితే January 1st పీరియడ్ అవుతుంది, December 12th పీరియడ్ అవుతుంది. సో మనము ఇండియన్ బేస్డ్ ప్రకారం ఇప్పుడు ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. సో కరెన్సీ, నువ్వు ఏ కరెన్సీలో అయితే ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నావు ఆ కరెన్సీ ఇస్తాం. తర్వాత వచ్చేసరికి రిఫరెన్స్ అక్రూవల్స్ నవంబర్. తర్వాత ఇది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాల్సిన ఫీల్డ్స్ అన్నమాట. సో రివర్సల్ రీజన్ అండ్ రివర్సల్ డేట్. ఇక్కడ రివర్సల్ రీజన్ మీరు కరెక్ట్గా తీసుకోవాలి. ఎక్కడ వెళ్తే ఇక్కడ 5 అని ఉంటుంది రివర్సల్ రీజన్. ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కదా. 1 అంటే ఏంటంటే రివర్సల్ ఇన్ కరెంట్ పీరియడ్, అంటే ఈ మంత్లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా, ఈ మంత్లోనే రివర్సల్ చేస్తున్నాం. 2 అంటే ఏంటంటే రివర్సల్ ఇన్ క్లోజ్డ్ పీరియడ్, అంటే ఏంటంటే లాస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో ఎంట్రీ పోస్ట్ చేసినావు నువ్వు, సో డిసెంబర్లో రివర్సల్ చేస్తున్నావు, అప్పుడు 2 ఇవ్వాలి. అది నార్మల్ డాక్యుమెంట్ అయితే. అదే నార్మల్ డాక్యుమెంట్ సేమ్ మంత్లో నవంబర్లో పోస్ట్ చేస్తున్నావు, నవంబర్లోనే రివర్సల్ కావాలంటే 1 ఇస్తావు. 3 అంటే అక్రూవల్ రివర్సల్ ఇన్ కరెంట్ పీరియడ్, సేమ్ అక్రూవల్స్ ఎంట్రీ పోస్ట్ చేసినావు, ఇమీడియట్గా అదే మంత్లో రివర్సల్ కావాలి, అప్పుడు 3 ఇస్తాం.
అక్రల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నావు నవంబర్లో, డిసెంబర్లో రివర్సల్ కావాలంటే 4 ఇస్తావు. సో ఈ 5 అంటే ఏంటంటే మనం ఇక్కడ రివర్సల్ రీజన్ బేస్ చేసుకొని ఏం ఎంట్రీస్ ఇస్తామో వాటన్నిటికీ మనం రివర్సల్ రీజన్ 5 ఇచ్చి పోస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ అక్రల్ సంబంధించి ఈ 2 కండిషన్స్కి ఇది ఇక్కడ ఏం పీరియడ్ చెప్పలేదు కదా. సో అందు గురించి మోస్ట్లీ మనము ఆర్గనైజేషన్లో మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు రివర్సల్ రీజన్ 5 ఇస్తారు. తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్న నాకు ఈ డాక్యుమెంట్ అనేది రివర్సల్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో నాకు ఇన్వాయిస్ రావచ్చు, వస్తుంది అనే ఉద్దేశంతో నేను మంత్ ఎండ్ అక్రల్స్ బుక్ చేసుకుంటున్నాను. ఆన్లైన్ పోస్టింగ్కి బట్టి ఫర్ ఎగ్జాంపుల్ అక్రల్స్ ఫర్ మిస్సింగ్ ఇన్వాయిసెస్కి మనం ఇప్పుడు అక్రల్ పోస్ట్ చేస్తున్నాం అనుకుందాం. లేదా మంత్ సంబంధించి సమ్ ఎక్స్ అక్రల్స్ సో అక్రల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ నేమ్ కేటగరైజ్ చేస్తాం వాళ్ళు. మంత్ అండ్ ఇన్వాయిస్ సంబంధించి కొన్ని ఒక క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కానీ ఏమైనా నీకు ఎక్స్పెండిచర్ ఆల్రెడీ అయ్యి ఉంటుంది కానీ ఇన్వాయిస్ చేయలేదు, దానికి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. సో మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ తీసుకొని పోస్ట్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము నిన్న ఏమనుకున్నాము, రెంట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కంటే సో రెంట్ ఎక్స్పెండిచర్ ఎగ్జాంపుల్ రెంట్ అనుకున్నాం అనుకో. సో నెక్స్ట్ మంత్ మనకి అది ఇన్వాయిస్ వస్తుంది. సో ఇన్వాయిస్ రాగానే ఇన్వాయిస్ పోస్ట్ చేసి పేమెంట్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం, అది ఆల్రెడీ మనం ఎండ్ ఆఫ్ ది మంత్కి మనకు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ మనం ఆల్రెడీ సర్వీస్ తీసుకున్నాం, మన ఆర్గనైజేషన్కి రెంట్కి తీసుకున్నాం. సో రెంట్ తీసుకొని ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్నాం వాళ్ళ యొక్క ఆఫీసు బిల్డింగ్. సో మంత్ ఎండ్ అయింది. సో మంత్ ఎండ్ అయినప్పుడు నీకు ఆ రెంట్ అనేది ఎక్స్పెండిచర్ ఇంకా అయిపోయింది కానీ పే చేయలేదు, నెక్స్ట్ మంత్లో పే చేస్తున్నాం. సో అక్రూవల్ ఎక్స్పెన్సెస్ ఫర్ రెంట్, సో దానికి మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ రెంట్ అకౌంట్ మన దగ్గర ఉంది కదా. సో రెంట్ ఎక్స్పెండిచర్ అకౌంట్ 400, 300 జిఎల్ అకౌంట్ ఉంది కదా. సో ఆ జిఎల్ అకౌంట్ నేను డెబిట్ చేస్తున్నాడు. అమౌంట్ వచ్చేసరికి నీకు ఆఫీస్కి సంబంధించి బిల్డింగ్ తీసుకున్నా, ఆ బిల్డింగ్ సంబంధించి రెంట్ అనేది ఒక 50,000 అనుకో. రియల్ టైంలో మనం ఈ ఎక్స్పెండిచర్ అన్ని ట్రాక్ చేయడానికి టు ట్రాక్ ద ఎక్స్పెండిచర్ ఆల్ కాస్ట్ సెంటర్ ఆర్ ప్రాఫిట్ సెంటర్ అని చెప్పినా కదా. సో సో రియల్ టైంలో మనం కాస్ట్ సెంటర్ ఆడతాం. ప్రస్తుతానికి ఇది ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నేను హైడ్లో పెట్టున్నాను, చూపిస్తాను నీకు లాస్ట్లో. అక్రూవల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పోస్టింగ్కి 50 కదా. సో 50 అనేది అక్రూవల్ అవుట్ స్టాండింగ్ రెంట్, అక్రూవల్ పర్ రెంట్. సో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. అక్రూవల్స్ అనేది మనకు లయబిలిటీ కదా. సో కరెంట్ లయబిలిటీ కింద ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కరెంట్ లయబిలిటీ కింద ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి we will proceed further. రెంట్ అక్రూవల్ అకౌంట్ మనము అది కరెంట్ లయబిలిటీస్ కింద ఉంటుంది. సో అండర్ కేటగిరైజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కింద వస్తుంది కదా. సో అందుకు మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ స్పెసిఫిక్ సంబంధించి ఇది కన్సల్టెంట్ వాళ్ళు చేస్తారనమాట. సో మీరు
దాని గురించి ఏం వరీగానే అవసరం లేదు. జిఎల్ అకౌంట్స్ మనమే క్రియేట్ చేసుకోవాలా రియల్ టైంలో అంటే ఇది మీరు అసలు చేయరు ఈ పార్ట్. ఎందుకంటే ఎవ్రీ ఆర్గనైజేషన్కి వాళ్ళకి ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ వాళ్ళు ఉంటారు. మన ఈఆర్పి ఎస్ఏపి సంబంధించి అకౌంటింగ్ ప్యాకేజ్ యూజ్ చేస్తాం, అకౌంటింగ్ ఈఆర్పి ప్యాకేజ్ యూజ్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ కన్సల్టెంట్ వాళ్ళు ఆల్రెడీ నీకు ఆర్గనైజ్లో ఏమేమి ట్రాన్సాక్షన్ ఉంటాయి అన్నిటికీ బిజినెస్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఎంట్రీస్ అన్ని జిఎల్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుంటారు. సో ఈ సిచ్యువేషన్ రాదు రియల్ టైం. సో రెంట్ అక్రూవల్ అకౌంట్ ఏంటి 100,506. ఇక్కడ స్టార్ పెట్టారనుకో మీరు ఆటోమేటిక్గా అది పికప్ చేసుకుంది. ఇక్కడ ప్లస్ పెట్టారనుకో ఆటోమేటిక్ ఫస్ట్ లైన్లో ఏది ఇచ్చారో అది ఆటోమేటిక్గా ప్లస్ స్టార్ పెడితే అమౌంట్ ప్లస్ పెడితే టెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు ప్రెస్ ఎంటర్ కొట్టగానే పికప్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద షార్ట్ కట్ ఫీస్ ఫర్ లెర్నింగ్. ఇప్పుడు నేను స్టార్ ప్లస్ పెట్టినా కదా, సో నీకు ప్రీవియస్ లైన్లో నేను అమౌంట్ ఎంత పెట్టినా గుర్తులేదు, ఎగ్జాంపుల్ మర్చిపోయారు అంటే ఆ ఎంట్రీలో ఎంత అమౌంట్ ఉందో. అలాగే టెక్స్ట్ కూడా మర్చిపోయారు. సో సేమ్ టెక్స్ట్ మళ్ళీ టైప్ చేయకుండా ఆటోమేటిక్గా నీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్టార్ పెడితే అమౌంట్, ఇక్కడ ప్లస్ పెడితే టెక్స్ట్ వస్తుంది. పెట్టిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్, వచ్చేసింది ఆటోమేటిక్. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉంది, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే మీ దగ్గర నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ అక్రల్స్ అనేవి. అప్పుడు మీరు ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేసేసి పోస్ట్ చేయొచ్చు. సో ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. సో క్లిక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేయాలి. అప్పుడు ఫాస్ట్ డేటా ఎంట్రీలో ఇలా లైన్ బై లైన్ కాకుండా మొత్తం డీటెయిల్స్ వస్తాయి, అది చూపిస్తాను మీకు ఎంట్రీ పోస్ట్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది అక్రల్ అకౌంట్ మనకు డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. దీంట్లో మీరు ఇలా టోపీ, ఇక్కడ టోపీ లాగా ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేస్తే ఎవరు పోస్ట్ చేశారు, అది ఏ డాక్యుమెంట్, ఏ టీ కోడ్ ఆడాలో, ఎప్పుడు రివర్సల్ రీజన్ ఏంటి, ఏమంటే ఎన్ని డీటెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ టైపు ఇది టెక్స్ట్, ఇక్కడ మీరు చూసే ఉండొచ్చు, ఇక్కడ ఎంటర్డ్ బై యూజర్ అండ్. సో మీరు రియల్ టైంలో ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేసి ఓకే ఈ డాక్యుమెంట్ నేమ్ పోస్ట్ చేయలేదు, సో అండ్ సో పర్సన్ పోస్ట్ చేశాడు అని రెస్పెక్టివ్ పర్సన్ని మనం అడగవచ్చు ఏదైనా ఇష్యూ అయితే. సో అందుకే ఇక్కడ ఎంటర్డ్ బై అని ఉంటుంది. అలాగే ఇది ఏ టీ కోడ్ ఆడే పోస్ట్ చేశారు అది కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు జస్ట్ మీ రిఫరెన్స్కి అనమాట. తర్వాత ఇక్కడ రివర్సల్ రీజన్ ఎప్పుడు రివర్సల్ అవుద్ది కూడా ఇది వేయడం అన్ని చూడండి. ఇప్పుడు కంటిన్యూ కోడ్. సో ఈ ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో మనము ఇలా మల్టిపుల్ ఎంట్రీస్ అన్నీ కలిపి ఒకటేసారి నీకు అక్రూవల్స్ అన్నింటినీ రివర్సల్ చేయాలి, లేదా ప్రీవియస్ మంత్ ఎంట్రీస్ని రివర్సల్ చేయాలంటే F.81 ఫర్ అక్రూవల్స్ రివర్స్ అక్రూవల్ అండ్ డిఫరల్. వాటిని నెక్స్ట్ మంత్లో నేను రివర్సల్ చేయాలంటే ఈ అక్రూవల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ మనకు మంత్ ఎండ్లో బుకింగ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మంత్లో మనకి ఇన్వాయిస్ ఆల్రెడీ పోస్ట్ అవుతుంది. సో పోస్ట్ అయిన ఇన్వాయిస్ని మనం రివర్సల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆ అక్రూవల్ ఎక్స్పెండిచర్ మనం ఆల్రెడీ లయబిలిటీ కింద బుక్ చేసుకున్నాం కదా, ఆ లయబిలిటీ అకౌంట్ డెబిట్ చేసి త్రూ బ్యాంక్ రూపంలో డైరెక్ట్గా పేమెంట్ కూడా చేయొచ్చు. ఇన్వాయిస్ ఒకవేళ మీరు ఏం చేస్తారంటే 2 ways చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్గా ఆ అక్రూవల్ అకౌంట్ని యూజ్ చేసుకుంటూ పేమెంట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి దీన్ని రివర్సల్ చేసేసి యాక్చువల్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేసి మళ్ళీ యాక్చువల్ ఇన్వాయిస్ని పేడ్ చేయొచ్చు. సో 2 waysలో చేయొచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక్కొక్క విధంగా ఫాలో అవుతాయి, కొన్ని ఆర్గనైజేషన్ ఒక్కొక్క విధంగా ఫాలో అవుతాయి. సో మీకు ఈ రివర్సల్ ఎంట్రీస్ అక్రూవల్ లాస్ట్ మంత్ రివర్సల్స్ మనం రివర్సల్ చేసేసి ఈ మంత్లో ఇన్వాయిస్ పోస్ట్ చేసేసి మనం పేమెంట్ చేసేటట్టు ప్రొసీజర్ నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇవి అక్రూవల్స్ అయిపోయినాయి. సో రివర్సల్ చేస్తున్నా ఇప్పుడు మీకు.
రివర్సల్ ప్రొసీజర్ ఏంటంటే ఈ అక్రూవల్స్ అన్నిటికి నీ మంత్ ఎండ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ F.81 కోడ్ను రన్ చేసేసి దాంట్లో కంపెనీ కోడ్ ఇస్తావు. నువ్వు ఏ కంపెనీ కోడ్ సపోర్ట్ చేస్తావు ఆ కంపెనీ కోడ్. తర్వాత ఫిజికల్ ఇయర్ అంటే నువ్వు ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట, అంటే నువ్వు ఏ ఇయర్లో నువ్వు ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నావు అది. తర్వాత డాక్యుమెంట్ టైప్, నువ్వు డాక్యుమెంట్ టైప్ ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఏం కాదు, ఎందుకంటే జస్ట్ ఫర్ చెకింగ్. ఇది మస్ట్ అండ్ షుడ్గా పోస్టింగ్ డేట్ ఇస్తే ఏ డాక్యుమెంట్ డేట్లో నువ్వు ఆ ఎంట్రీస్ పోస్ట్ చేసినావు అనేది ఇవ్వాలి మ్యాండేటరీగా ఇవ్వాల్సింది ఏంటంటే కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ అండ్ డేట్. అంటే నేను లాస్ట్ మంత్లో ఏమేమి పోస్ట్ చేసినా అన్నీ చూస్తా ఒకటేసారి. సో అన్నిటిని కలిపి ఒకటేసారి రివర్సల్ చేసేస్తా, అంటే అక్రూవల్ సంబంధించి. ఇలా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ ఈ కరెంట్ మంత్లో కదా మనము చేస్తుంది, రివర్సల్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టెస్ట్ రన్ ఉంది. సో మీరు టెస్ట్ రన్ అంటే ఏంటంటే బిఫోర్ రివర్సింగ్ మనం టెస్ట్లో చెక్ చేసుకోవచ్చు, మనం చేసిన ఎంట్రీస్ కరెక్ట్గా మనం రివర్సల్ చేయాలనుకున్న ఎంట్రీస్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లాక్ సింబల్ ఉంది కదా, అది ఎగ్జిక్యూటివ్ అనమాట, షార్ట్ కట్ F8. సో జస్ట్ మనం దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏమేమి డాక్యుమెంట్స్ మనం అక్రూవల్ పోస్ట్ చేసామో అది వచ్చేసింది. ఇలాగ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ మంత్ ఎండ్లో నువ్వు ఒక 50 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసావు లాస్ట్ మంత్ ఎండ్లో, నీ యాజ్ ఆర్టీఆర్ GL అకౌంటెంట్, యాజ్ సీనియర్ అకౌంటెంట్ కానీ టీమ్ లీడర్ కానీ ఏది రెస్పాన్సిబిలిటీస్ ఉంటుందో దాన్ని బట్టేసి నీకు నెంబర్ ఆఫ్ GL ఎంట్రీస్ నీకు డిస్ప్లే అవుతుంది అక్రూవల్ మొత్తం నెక్స్ట్ మంత్. జస్ట్ క్లిక్ ఆన్ రివర్స్ డాక్యుమెంట్స్. ఓకే, ప్రాసెసింగ్ కంప్లీటెడ్. సి లాస్ట్లో మనకి ఈ రివర్స్డ్ విత్ ఇది లేదు. ఇప్పుడు చూడు, ప్రీవియస్ డాక్యుమెంట్ ఇది రివర్సల్ డాక్యుమెంట్. చూడు ఇక్కడ రివర్స్డ్ బై అని ఉంది. సో ఇంతకుముందు నార్మల్గా ఉన్నది, ఇప్పుడు మనం రివర్స్ చేసినాం కదా. ఇప్పుడు మనం ఆ GL అకౌంట్ వెళ్ళిపోయి చెక్ చేస్తే February 3Nలో కరెంట్ మంత్కి February 3N ఫర్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే. దీంటి రెంట్ పే అక్రూవల్స్ ఫర్ రెంట్ ఉంది కదా, 100,506 GL అకౌంట్ ఎగ్జాంపుల్. ఈరోజు మీరు ఓపెన్ ఐటమ్ చెక్ చేస్తే ఆల్రెడీ ఒక డెబిట్ క్రెడిట్. ఇదేమో నువ్వు ఒరిజినల్ ఎంట్రీ పోస్ట్ చేసింది, ఇదేమో రివర్సల్ ఎంట్రీ. ఓకేనా? సో ఇంతవరకు మీకు అర్థమైపోయింది కదా, నార్మల్ JV ఎలా పోస్ట్ చేస్తాం, అక్రూవల్స్ రివర్సల్ డేట్స్ ఎలా పోస్ట్ చేస్తాం, పోస్ట్ చేసిన తర్వాత ఎలా రివర్సల్ చేస్తామని వచ్చేసింది కదా. సో ఈ నార్మల్ డాక్యుమెంట్ని రివర్స్ చేయాలన్నా కూడా ఇంకో టీ కోడ్ ఉంది, FB08. ఆ టీ కోడ్లో నార్మల్ డాక్యుమెంట్ ఏదైనా నువ్వు మిస్టేక్ చేసావు, మిస్టేక్ చేసిన తర్వాత రివర్సల్ చేయాలనుకుంటున్నావు, 08. సో ఈ మ్యాండేటరీ టీ కోడ్స్ అనమాట. ఈ నోట్ చేసుకొని మీరు రియల్ టైంలో మీరు వర్క్ చేసినప్పుడు మోస్ట్లీ సమ్ మిస్టేక్ చేస్తుంటాం మనం. సో ఆ మిస్టేక్స్ని జస్ట్ రివర్సల్ చేసేసి మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలంటే, మళ్ళీ వేరే ఎంట్రీ పోస్ట్ చేయాలంటే నువ్వు ఇమీడియట్గా రివర్సల్ చేయాలి. సో కానీ రివర్సల్ చేయాలంటే ఒక ప్రాపర్ అప్రోచ్ ఉంటుంది ఆర్గనైజేషన్. సో కొన్ని టవర్స్కి కొన్ని ముందల ఏదైనా నువ్వు రివర్సల్ చేయాలంటే అది ఆల్రెడీ క్లియర్ అయిపోయిందా, లేకపోతే అది వేరే టవర్స్ అంటే PTP చెప్పినా కదా, O2C టీమ్ PTP టీమ్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అది కూడా చూసుకోవాలి. చెప్పిన వరకు ఇప్పుడు చెప్పిన వరకు క్లారిటీ ఉంది కదా మీకు? ఒకసారి ఎనీ డౌట్స్ ఆస్క్ మీ నౌ. ఇలాగే మనం సిమిలర్గా మనం రిమైనింగ్ ఎంట్రీస్ అన్నీ పోస్ట్ చేసుకోవచ్చు, కానీ మనం ఈ ఎంట్రీస్ పార్ట్ రిమైనింగ్ సేమ్ ఫర్ ఎనీ ఎంట్రీ. ప్రీపేమెంట్ రెంట్ అయినా కూడా సేమ్, ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ప్రీపేమెంట్ అకౌంట్ డెబిట్ చేసి క్రెడిట్ బ్యాక్ చేస్తాం. నెక్స్ట్ మంత్ రెంట్ ఎక్స్పెన్స్ చేసి ప్రీపేమెంట్ క్రెడిట్ చేస్తాం. ఈ ఎంట్రీస్ పార్ట్ అనేది మీరు ఈవెన్ 100 అకౌంట్స్ చేసినా, 200 చేసినా, ఎన్ని చేసినా రిమైన్స్ సేమ్ ఫర్ ఆల్
ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పటి వరకు ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి, సో దట్ ఐ విల్ క్లారిఫై నౌ ఇట్స్. బ్రో బ్రో చెప్పు. అక్యూరల్స్ గురించి ఒకసారి చెప్పండి బ్రో. ఓకే, పోస్టింగ్ పాట. ఓకే, నేను ఇంకొక ఎంట్రీ కూడా పోస్ట్ చేస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది. ఎక్స్పెండిచర్ అనేది ఈ మంత్లో ఆల్రెడీ ఇంకర్ అయింది, సో పేమెంట్ విల్ బి డన్ ఇన్ నెక్స్ట్ పీరియడ్స్ కదా. సో ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ అయిపోయింది ఈ మంత్లో. మంత్ ఎండ్ పార్టప్లు, మంత్ ఎండ్లో నువ్వు ఏం చేస్తున్నావు, అకౌంటింగ్ చేసుకుంటున్నావు, సమ్ ఎక్స్పెండిచర్ సో ఎక్స్పెండిచర్ అయింది, లయబిలిటీ ఇంత మనం పే చేయాలని బుక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మంత్లో అది రివర్సల్ చేసుకుంటున్నాం. సో ఎందుకంటే యాక్చువల్ ఇన్వాయిస్ వస్తుంది, ఆ యాక్చువల్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేసి ఈ అక్రూల్స్ అన్నిటి మనం రివర్సల్ చేస్తాం కాబట్టి అందుకు మనం రివర్సల్ చేస్తాం. సో ఈ ఎంట్రీని మళ్ళీ ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేసి చూపిస్తా సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. BS1 ఫర్ అక్రూల్స్. తర్వాత డాక్యుమెంట్ డేట్, లాస్ట్ డే ఆఫ్ ద మంత్. అంటే మనం ఏ అకౌంటింగ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవంబర్ పీరియడ్ని మనం బుక్స్ క్లోజర్ చేస్తున్నాం ఇప్పుడు, ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. లేకపోతే ఇది ఇప్పుడు డిసెంబర్ అనుకో, డిసెంబర్ 31 వాడాలి యాక్చువల్గా. సో మనం ఇది నవంబర్ పీరియడ్ బుక్స్ క్లోజ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. ప్లస్ మనం ఇక్కడ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎంఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మంత్లీ బేసిస్ రిపోర్టింగ్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ మంత్లీ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ దే నీడ్ టు అకౌంటింగ్ ఫర్ దట్. సో అప్పుడు అకౌంటింగ్ చేసుకున్నప్పుడు మంత్ ఎండ్లో ఈ ఎక్స్పెండిచర్ అయిందని ఈ జిఎల్ అకౌంటెంట్ యాజ్ అని మన జిఎల్ అకౌంటెంట్, ఆర్ టీమ్ అకౌంటెంట్గా అసోసియేట్స్గా, సో మంత్ ఎండ్ పార్ట్లో ఎనీ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ కానీ, అక్రూరల్స్ ఎక్స్పెండిచర్ కానీ, ఏమైనా అదర్ దాన్ ఏపీఆర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ అన్నీ ఉంటాయో వాటన్నిటికి మోస్ట్లీ ఇన్వాయిసెస్ బుక్ కానిటికి, సో ఇన్వాయిసెస్ మనకి రానివి, అమౌంట్ రానివి సంబంధించి మనం అక్రూరల్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు సెకండ్ ఎంట్రీ ఫర్ అక్రూరల్స్ 11 లాస్ట్ డే ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, సో దట్ కంపెనీ కోడ్ మీ రెస్పెక్టివ్ కంపెనీ కోడ్, అండ్ పీరియడ్ వచ్చేసరికి ఏజ్ అండ్ కరెన్సీ రెస్పెక్టివ్ కంట్రీ కరెన్సీ, అండ్ రివర్స్. సో మనం లాస్ట్ టైం ఇప్పుడు వచ్చేసరికి రెంట్ చేసినాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్రెడీ వచ్చింది కానీ డ్యూ డేట్ నెక్స్ట్ మంత్ ఉంది. సో నెక్స్ట్ మంత్లో నువ్వు అది పే చేస్తావు. నెక్స్ట్ మంత్లో నీకు ఇన్వాయిస్ వస్తుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండ్ అవుతుంది కానీ సో లాస్ట్ మంత్ నీవు నెంబర్ ఆఫ్ యూనిట్స్ యూటిలైజ్ చేసిన దాన్ని బట్టేసి నువ్వు సమ్ అక్రూరల్ బేస్ చేసుకుంటావు. సో లాస్ట్ మంత్ నేను ఒక 100 యూనిట్స్ యూజ్ చేశాను, ఈ మంత్లో కూడా ప్రాబబ్లీ 100 యూనిట్సే వాడచ్చు అనే ఉద్దేశంతో 100 యూనిట్స్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్, పవర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ పవర్ బిల్ అంటాం. అలాగే టెలిఫోన్ బిల్ ఎక్స్పెండిచర్, అలాగే సో వాటర్ బిల్. ఇలా నీకు తెలుస్తుంది కదా మంత్ మొత్తానికి వాటర్ అన్ని యూటిలైజ్ చేసుకున్నావు, నెక్స్ట్ మంత్ పే చేస్తున్నావు. యాజ్ పర్ టర్మ్స్ అండ్ మన అగ్రిమెంట్స్ ప్రకారం 30 days డ్యూ డేట్ ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకున్నా కూడా ఎక్స్పెండిచర్ అంతా అయింది. సో 30 daysలో పే చేస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్లో ఇన్వాయిస్ వస్తుంది ఫ్రమ్ రెస్పెక్టివ్ వెండర్స్. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం మంత్ ఎండ్ అక్రూరల్ బుక్ చేస్తున్నాం. రివర్సల్ రీజన్ 5
So reversal date and next month first period, first date of the next month period. అది ఒకవేళ క్వార్టర్లీ రిలేటెడ్ అక్రూవల్స్ అనుకో. ఇది క్వార్టర్లీ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుసు అది ఇన్వాయిసెస్ క్వార్టర్లీ వాళ్ళు ఇన్వాయిస్ వస్తుందని, అలాంటప్పుడు నీ ఇక్కడ రివర్సల్ డేట్ క్వార్టర్లీ పెడతావు. సో మంత్ ఇన్స్టెడ్ ఆఫ్ మంత్లీ. ఎందుకంటే నీకు క్వార్టర్లీ నీకు ఇన్వాయిసెస్ అని క్లియర్గా తెలిసినప్పుడు అప్పుడు నీకు అంటిల్ ఆ క్వార్టర్ వరకు ఒకటే ఎంట్రీ పోస్ట్ చేసి అలాగే ఓపెన్లో ఉంచి పెడతావు నువ్వు. ఆ అమౌంట్ బిలాంగ్స్ టు ద 3 months. 3 months ఒకటేసారి పోస్ట్ చేసి 3 months తర్వాత 4th month ఫస్ట్ డే నీకు రివర్సల్ డేట్ ఇచ్చేస్తాం. అంటే క్వార్టర్లీ ఇన్వాయిస్ ఇస్తారు. అదే కానీ ఇయర్లీ ఇన్వాయిస్ 6 months ఇన్వాయిస్ అయినా కూడా నెక్స్ట్ మంత్ ఇయర్లీ 1 year తర్వాత ఫస్ట్ పీరియడ్లో ఫస్ట్ డేట్ వచ్చేసరికి రివర్సల్ డేట్ ఇస్తాం ఇయర్లీ ఇన్వాయిస్ అయితే. అలా 6 months ఇన్వాయిస్ అయితే 6 months తర్వాత రివర్సల్ డేట్ ఇస్తాం. సో ఆ ఫీజిబిలిటీ ఫెసిలిటీస్ ఉంది అనమాట మనకి. ఇది మంత్లీ అక్రూవల్స్ కాబట్టి నేను మంత్లీ రివర్సల్ డేట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఇస్తున్నాను. ఇది మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ 40 ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ పవర్ బిల్ సంబంధించి జిఎల్ అకౌంట్ డెబిట్ చేస్తా, పవర్ బిల్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఆ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ఇక్కడ అయినాం కాబట్టి పవర్ బిల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ చేసి అక్రూవల్స్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు పవర్ బిల్ అనేది లయబిలిటీని నేను క్రియేట్ చేస్తున్నాను. ఏ ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ చేసి ఏ ఎక్స్పెండిచర్ సంబంధించి అక్రూవల్స్ ఉంటాయి ఆ అక్రూవల్ అకౌంట్ని మనం లాజర్ లయబిలిటీగా క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇది పవర్ బిల్ రిలేటెడ్. సో పవర్ బిల్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ కావాలి మనకి. సో జిఎల్ అకౌంట్ చూస్తాను ఉందా లేదా. పవర్ బిల్ ఉంది. సో పవర్ బిల్ అంటే 400,303. పవర్ బిల్ మోస్ట్లీ ఎక్కువ రాదు కదా. మహా అంటే నువ్వు ఆర్గనైజర్ రన్ చేస్తున్నావు అనుకో, ఒక 15,000 వేసుకో పర్ మంత్. చిన్న ఆర్గనైజర్. Accruals for power bill. November period. And then accrual expenditure to accrual expenses కదా. క్రెడిట్ వచ్చేసరికి accrual expenditure కదా మన యాజ్ అన్ జనరల్ ఎంట్రీస్. రెంట్ ఎక్స్పెండిచర్ టు అక్రూవల్ ఎక్స్పెన్స్ లాగానే ఇలాగే పవర్ ఎక్స్పెండిచర్ టు అక్రూవల్స్ ఫర్ పవర్ అక్రూవల్ ఎక్స్పెండిచర్ ఫర్ పవర్ అంటే ఇది లయబిలిటీ అకౌంట్. ఎవ్రీ అకౌంట్ 2 heads అదే మన యాజ్ పర్ పర్సనల్ నామినల్ రియల్ అకౌంట్స్ మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ ప్రిన్సిపల్స్. సో దాని ప్రకారం ఎవ్రీ అకౌంట్ దేర్ మస్ట్ బి 2 accounts. సో ఒకటి వచ్చేసరికి నామినల్ అకౌంట్ ఇంపాక్ట్ చేస్తుంది కదా ఇక్కడ. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఇది మనకి కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్, ఈ కరెంట్ లయబిలిటీస్ కింద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్లో ఇంపాక్ట్ వస్తుంది. అది 50 వచ్చేసరికి పవర్ బిల్ అక్రూవల్స్ ఫర్ పవర్ బిల్ అని మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అది ఉందో లేదో చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ రెంట్ అక్రూవల్స్ ఉంది కానీ పవర్ బిల్ అక్రూవల్ లేదు. సో మనం దాన్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇది ఆల్రెడీ మీకు జిఎల్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్టెప్ మీరు స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 100,507 this is Circuit Star. And then entry post అయిపోయింది. ఓకే,
ఎంట్రీ పోస్ట్ అయిన తర్వాత జస్ట్ నువ్వు చెక్ చేసుకోవాలంటే FB03 30 కోడ్ ఈ డాక్యుమెంట్ నెంబర్ అంతా 4015 డాక్యుమెంట్ని నువ్వు చెక్ చేసుకోవాలనుకో మ్యాక్సిమం ఎస్ఏపీ స్క్రీన్ 6 వస్తాయన్నారు కదా. సో ఆల్రెడీ ఎక్సీడ్ అయిపోయినాయి. సో FB03 ఆల్రెడీ మనం ఇప్పుడు పోస్ట్ చేసినాం కదా. పవర్ బిల్ ఎక్స్పెండిచర్ టు పవర్ బిల్ అక్రూవల్ అకౌంట్ ఎంట్రీ అనమాట. సో దీన్ని జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ డీటెయిల్స్, రివర్సల్ రీజన్ అండ్ ఇప్పుడు రివర్సల్ అవుతుంది అని. ఇక్కడ ఎవరు యూజర్ ఏంటి దేనికి సంబంధించింది డీటెయిల్స్ నీకు డీటెయిల్డ్గా కావాలంటే. సో దీన్ని మనము నెక్స్ట్ మంత్లో మనము రివర్సల్ చేసేస్తాం. ఎప్పుడైతే ఇన్వాయిస్ వస్తుందో ఆ రెస్పెక్టివ్ వెండర్స్ నుంచి ఆ ఇన్వాయిస్ని మనం బుక్ చేస్తాము. బుక్ చేసిన తర్వాత అది పేమెంట్ ప్రపోజల్స్ ద్వారా మాన్యువల్ పేమెంట్ ద్వారా కానీ ఆ రెస్పెక్టివ్ వెండర్కి పేమెంట్ చేస్తాం. ఏదో మాన్యువల్ పేమెంట్ అంటే డైరెక్ట్గా మాన్యువల్ రూపంలో చెక్ ఇష్యూ చేస్తాం, లేదంటే ఆటోమేటిక్ పేమెంట్స్ ఉంటాయి కొన్ని. ఆటోమేటిక్ పేమెంట్స్ అనేవి ఆటోమేటిక్ పేమెంట్ ప్రపోజల్ ఉంటాయి. ఇలా మన ఆర్గనైజేషన్ ఎస్ఏపి ఇలా ఈఆర్పి వాడుతుందంటే సో చిన్న కంపెనీస్ అన్నిటికీ చిన్న కంపెనీస్ అన్నీ ఇంత కాస్ట్ పెట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకోరు కదా ఈఆర్పి ప్యాకేజ్ని. సో ఒక్కసారి ఈఆర్పి వాడుతున్నారంటే వాళ్ళ కంపెనీ చాలా పెద్ద బిజినెస్ అయి ఉంటుంది. సో వాళ్ళ టర్న్ ఓవర్ వెరీ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. ఆ నెంబర్ ఆఫ్ వెండర్స్ అన్నింటినీ ఇలా మాన్యువల్గా 1 by 1 పేమెంట్ చేసుకుంటా ఉంటే డ్యూ డేట్ చెక్ చేసుకుంటా పే చేయాలంటే వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ దెమ్. సో అందు గురించి వాళ్ళు డిఫరెంట్ థాట్స్ అప్లికబుల్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా వర్క్ని తగ్గించుకోవాలంటే ఎలా ఉంటుంది అనేది చాలా ఫీజిబిలిటీస్ ఉన్నాయి ఎస్ఏపీలో. ఆటోమేటిక్ పేమెంట్స్ చేసేయచ్చు. ఆటోమేటిక్ పేమెంట్స్ అంటే 1000 వెండర్స్ ఉన్నా దగ్గర 1 lakh వెండర్స్ ఉన్నా కూడా అందరిని కలిపి ఒకటేసారి నీకు ఇక్కడ పేమెంట్ ప్రపోజల్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేసేయచ్చు. ఆ ఫీజిబిలిటీ ఉంది ఎస్ఏపీలో. అందుకే ఈ ఎస్ఏపీకి అంత డిమాండ్ ఉంది మార్కెట్లో. సో మన డొమెస్టిక్ కంపెనీలో చిన్న టాలీలో ఇలా కానీ ఇలా చిన్న ఒరాకిల్ ఇలా మనం వాడుతుంటాం కదా. సో దానికి ఈ ఫీజిబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అందు గురించి ఎస్ఏపీకి అనేది మోస్ట్ ఆఫ్ ది బిగ్ ఆర్గనైజేషన్ ఎస్ఏపీకే ప్రియారిటీ ఇస్తాయి. ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1000 వెండర్స్ పేమెంట్ ఇన్వాయిస్ ఉన్నాయి. డ్యూ డేట్ని బట్టి ఆటోమేటిక్గా పికప్ చేసుకుంటాయి మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు. సో అది నేను పీటీపీ ప్రాసెస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాం. మీకు కావాలంటే జస్ట్ మీ లెర్నింగ్ ప్రాస్పెక్టివ్లో మీరు ఒకవేళ ఎవరైనా పీటీపీ రిలేటెడ్ టవర్స్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అప్పుడు పేమెంట్ ప్రపోజల్స్ ఎలా ఆటోమేటిక్ పేమెంట్ ప్రపోజల్ ఎలా అవుతుంది, మాన్యువల్ పేమెంట్ ఎలా అవుతుంది, ఆ ఎండ్ యూజర్ పార్ట్లో మన ఆర్టీఆర్ పీటీపీ రిలేటెడ్ ప్రొఫైల్స్ మీరు చేస్తూ ఉంటారు కదా. సో ఎవరైనా పీటీపీకి కూడా ఇంట్రెస్ట్గా ఉంది, నాకు పీటీపీ ఏరియాలో నేను వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళకి అప్పుడు ఆ ఎంట్రీస్ ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి మన జిఎల్ కదా, జిఎల్లో ఉన్నాం కాబట్టి జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ని కవర్ చేసేసుకొని తర్వాత మనం ఓటీసీ పీటీపీ రిలేటెడ్ ఎంట్రీస్ కూడా చూద్దాం. సో దీ ఎంట్రీని మనం రివర్సల్ చేస్తున్నాం ఇప్పుడు నేను, ఎందుకంటే ఇది అక్రూవల్ అకౌంట్. సో నెక్స్ట్ మంత్లో మనకు బిల్ వస్తుంది, పవర్ బిల్ రిలేటెడ్ ఎంత అమౌంట్ యూటిలైజ్ చేసామో అది సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ పవర్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి మనకు టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి మనకు బిల్ వస్తుంది. ఆ టీఎస్ఎస్పీడీసీఎల్ అని మనం వెండర్కి మనం పే చేస్తాం త్రూ మన బ్యాంక్ అకౌంట్ రూపంలో. ఇది రివర్సల్ చేస్తున్నాను నేను ఇప్పుడు, ఎందుకంటే ఇది అక్రూవల్ అకౌంట్. ఆల్రెడీ మనము నెక్స్ట్ మంత్లో యాక్చువల్ ఇన్వాయిస్ వస్తుంది అనే ఉద్దేశంతో రివర్సల్ చేస్తున్నాం. ఇక్కడ మీరు డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వకుండా సరిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను FBL3 అని వెళ్ళి ఇప్పుడు మీరు చెక్ చేశారనుకో ఆ అక్రూవల్ అకౌంట్స్లో ఆ లైన్ ఐటమ్స్ ఓపెన్ ఉంటుంది. సో ఇదేంటి 400, సో ఇది కాదు కదా, పవర్ బిల్ అంటే 100,507 కదా. FBL3 అని మనకు చెప్పాను కదా, రిపోర్ట్ చూసుకోవాలంటే FBL3 అని. సో FBL3 అనికి వెళ్తున్నావు, 100,507 FBL3 100,507.
అప్ టు లాస్ట్ మంత్ వరకు చెక్ చేయాలంటే ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ది మంత్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ ఇలా క్లిక్ చేస్తే వస్తుంది చూడు. ఇంకా మనకి ఏంటంటే రివర్స్ కాలేదు. ప్లస్ ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ అంటే ఏరే ఇండికేటర్ చూపిస్తుంది. అది సెట్టింగ్స్లో చేంజ్ చేయాలి. ఇది ఓపెన్ ఐటమ్స్ మేనేజ్మెంట్ కింద ఉంది, ఇది క్లియర్ అయిపోయింది అనేది అది నేను క్లియర్గా చూపిస్తాను నేను ఫర్దర్ క్లాసెస్లో. ఈ ప్రస్తుతానికి ఇది సెట్టింగ్స్లో ఇంకా కొద్ది కాన్ఫిగరేషన్ చేసేది ఉంది, అందువల్ల ఇది ఇలా చూపిస్తుంది. ఓకే, సో ఈ జీఎల్ అకౌంట్ మనకు 30% నాటికి పోస్ట్ అయిపోయింది. అక్రల్స్ నెక్స్ట్ మంత్లో మనం రివర్స్ చేయాలి, ఎందుకంటే యాక్చువల్ ఇన్వాయిస్ వస్తుంది మనకి. యాక్చువల్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు యాక్చువల్ లయబిలిటీ బుక్ చేస్తాం మనం. యాక్చువల్ లయబిలిటీతో దానికి పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా కానీ మాన్యువల్ పేమెంట్ ద్వారా కానీ వాళ్ళకి పే చేసేస్తాం మనం. సో ఇప్పుడు మనం దీన్ని రివర్సల్ చేయాలి యాజ్ అన్ జిఎల్ అకౌంటెంట్గా. సో అకౌంటింగ్ అయిపోయింది, అది రిపోర్టింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంపాక్ట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం రివర్సల్ చేసినా దాని వల్ల మనకు ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ ఒకవేళ ఇన్వాయిస్ రాలేదనుకో ఎండ్ ఆఫ్ ది మంత్కి లాస్ట్ మంత్లో ఎక్స్పెండిచర్ ఈ మంత్లో ఎక్స్పెండిచర్ మొత్తం కలిపి మళ్ళీ అక్రూవల్ బుక్ చేస్తాం మనం. ఈ మంత్ లాస్ట్ మంత్ ప్లస్ కరెంట్ మంత్ మొత్తం కలిపి మంత్ ఎండ్లో మళ్ళీ రివర్స్ అక్రూవల్స్ బుక్ చేసేసి మన ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఇంపాక్ట్ అయితే చూస్తాం. దాని గురించి మీరు ఇంకా ఈ మంత్లో కూడా ఇన్వాయిస్ రాకపోతే ఎలా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో పోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను రివర్సల్ చేస్తున్నాను. ఇక్కడ రివర్సల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ అంటే ఎస్ఏపిలో ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. డాక్యుమెంట్ టైప్, పోస్టింగ్ డేట్ అంటే ఇది ఆటోమేటిక్గా నువ్వు ఏ పోస్టింగ్ డేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనము బుక్స్ క్లోజింగ్ ఫర్ నవంబర్ పీరియడ్ కదా ఎగ్జాంపుల్. సో అందు గురించి లాస్ట్ మంత్ ఫస్ట్ డేట్ నుంచి లాస్ట్ డే వరకు ఇచ్చిన ఆ డేట్లో ఏమేమి అక్రూవల్స్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే కావడానికి ఇక్కడ టెస్ట్ రన్ పెట్టేసి ఇస్తున్నా. ఫస్ట్ బిఫోర్ డూయింగ్ ద ప్రొడక్షన్ రన్ టెస్ట్లో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత ఇలా క్లాక్ ఉంది, ఓకే, ఇది ఒక ఎంట్రీ వస్తుంది అక్రూవల్స్ ఫర్ నవంబర్ మనం పోస్ట్ చేసినాం కదా, అదే 4015. నీకు కావాలంటే అలా క్లిక్ చేస్తే ఎంట్రీ కూడా వస్తుంది. పవర్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడు రివర్సల్ డాక్యుమెంట్ ఏం లేదు చూడండి. మీరు రివర్సల్ చేసిన తర్వాత ఇక్కడ రివర్సల్ విత్ సో డాక్యుమెంట్ అని వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ F6 అంటే ఫంక్షన్స్కి F6 ఆర్ ఇక్కడ రివర్స్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా చూడండి రివర్సల్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 3004. ఈ డాక్యుమెంట్ నువ్వు ఇక్కడ క్లిక్ చేసినావు అనుకో దీన్ని మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ప్రింట్ డాక్యుమెంట్కి వెళ్ళి ప్రింట్ కీ కొడితే అది ఎలా ఉంది ఏంటి మొత్తం తెలుస్తుంది. చూడండి ఇక్కడ చూజ్ లేఅవుట్స్ అంటే నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ చెక్ చేసుకోవాలనుకుంటున్నావు ఎంట్రీని, అది దాని గురించి మనం ఇక్కడ లేఅవుట్ వాడతాం ఎస్ఏపిలో. ఆ లేఅవుట్స్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లేఅవుట్స్ ఉంటాయి, లేదా నువ్వు ఓన్గా కూడా లేఅవుట్ని సెటప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక లేఅవుట్ నేను క్రియేట్ చేసుకున్నా GV01 అని. సో దాన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నా ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ అని. సో దాంట్లో చూడు నీకు ఒకవేళ ఈ లేఅవుట్ నువ్వు ఏమైనా మోడిఫై చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేంజ్ లేఅవుట్ ఉంది చూడు, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీల్డ్స్ ఇక్కడ లైన్ 1లో ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ కాలమ్స్లో హైడ్ అయిన ఫీల్డ్స్ ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ హైడ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి సంబంధించి నేను ఒక లైన్ ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నా, అంటే అకౌంట్ టైప్ని. ఇది అకౌంట్ టైప్ మీద ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనుకో ఆటోమేటిక్గా అకౌంట్ టైప్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు కింద ఇక్కడ ఇది ఉంది చూడు. సో ఇక్కడ లెఫ్ట్ యారో రైట్ యారో లాగా ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇటు సైడే వస్తాయి. సో డిస్ప్లేలోకి వస్తాయి. ఇది యువతలో ఉన్న ఫీల్డ్స్ ఇటు సైడ్ వెళ్ళడానికి ఏమన్నా ఈ ఫీల్డ్ నాకు అవసరం లేదు, అన్వాంటెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అకౌంట్ టైప్ని ఇక్కడ డిస్ప్లేలోకి రావాలంటే నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇటు సైడ్ వస్తుంది, ఇది ఇక్కడ వచ్చేసింది. అలాగే ఈ ఫీల్డ్ నాకు అవసరం లేదు, కాస్ట్ సెంటర్. సో ఇక్కడ అన్వాంటెడ్గా ఉంది, ప్రస్తుతానికి నేను డీటెయిల్స్ అవసరం లేదు. అప్పుడు నేను ఇక్కడ హైడ్ చేసేస్తా. హైడ్ అంటే ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్నీ చేసిన తర్వాత మోడిఫై చేసుకొని ఇక్కడ కాపీ ఎంటర్ కొట్టేస్తే
ఇక్కడ డిస్ప్లేలో ఈ సేవ్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేఅవుట్ని ఎవ్రీ టైం నువ్వు ప్రతిసారి నువ్వు చెక్ చేసుకోకుండా ఒకసారి నువ్వు క్లిక్ సేవ్ కొట్టావనుకో, ఇక్కడ ఈ లేఅవుట్ అనేది సేవ్ అయిపోతుంది. దాన్ని కంటిన్యూ కొట్టండి. ఆల్రెడీ లేఅవుట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కంపెనీ అంటే నాది ఆల్రెడీ ఉంది కాబట్టి అది అలా వస్తుంది. సో క్లిక్ కంటిన్యూ కొడితే అలా వచ్చేస్తుంది. సో డాక్యుమెంట్ టైపు, డాక్యుమెంట్ టెక్స్ట్, అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ, అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ, సో ఆ జిఎల్ అకౌంట్, జిఎల్ రిలేటెడ్, సో ఆ టెక్స్ట్ అండ్ కంపెనీ కోడ్, దాని పోస్టింగ్ ఫీజ్, దాని లైన్ ఐటమ్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ లేఅవుట్ ఫీచర్లో నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా చూస్కి వెళ్ళేసి ఆ GV01 సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ వచ్చేస్తాయి నీకు. ఓకే, సో జనరల్ డాక్యుమెంటేషన్, జనరల్ ఎంట్రీస్ పోస్టింగ్స్లో నార్మల్ డాక్యుమెంట్స్, అక్రూవల్ డాక్యుమెంట్స్ అర్థమైంది కదా మీకు. తర్వాత దీనికి సెటప్, లేఅవుట్ ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత FBL 3Nలో రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రోజుకి ఇది రివర్స్లో అయిపోయి ఉంటుంది. రివర్సల్ అయిపోయింది. ఇది ఇందాక డాక్యుమెంట్ అయిపోయింది. SA అంటే నార్మల్ డాక్యుమెంట్, AB అంటే రివర్సల్ డాక్యుమెంట్. సో ఎవ్రీ డాక్యుమెంట్స్కి ఒక నార్మల్ పోస్టింగ్ డాక్యుమెంట్ టైప్ జనరేట్ అవుతుంది. రివర్సల్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ టైప్ జనరేట్ అయిపోతుంది. సో బేస్డ్ ఆన్ ఆ టైప్ని బట్టి కూడా నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు, ఇది నార్మల్ డాక్యుమెంటా, ఇది రివర్సల్ డాక్యుమెంట్ అని. సో అది మీకు తెలియాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సో SA అంటే నార్మల్ అన్నాడు కదా, AB అంటే ఏమని ఉంది చూడు, అకౌంటింగ్. AB అంటే అకౌంటింగ్, SA అంటే జనరల్ లెడ్జర్ అని అలా ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, GL అకౌంట్, అదేమో అకౌంటింగ్ డాక్యుమెంట్ అని. సో అకౌంటింగ్ అంటే రివర్సల్ అనమాట. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో యాజ్ అన్ అకౌంటెంట్గా మీరు టాలీలో ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, అలాగే MNCs కంపెనీస్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ పోస్ట్ 500 కంపెనీస్లో అవుట్ ఆఫ్ 400 కంపెనీస్ ఇలా SAPని యూజ్ చేస్తాయి. కాబట్టి ఇది మీకు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పిన వరకు మీకు క్లారిటీ ఉన్నా, మీరు డైరెక్ట్గా ఎంట్రీ లెవెల్లో జాబ్ జాయిన్ అయినా కూడా, సో అట్లీస్ట్ మీరు జనరల్ ఎంట్రీస్ పోస్టింగ్ రిలేటెడ్ వర్క్లో జాబ్లో అయినా మీరు సర్వైవ్ అవ్వచ్చు. సో ఈ ఎంట్రీస్ పార్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మంత్ ఎండ్ రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ అన్నింటికి, రిమైనింగ్ జర్నల్ ఎంట్రీస్ అన్నింటికి మీకు ఎవరికైనా ఆల్రెడీ మీ సిస్టంలో యాక్సెస్ ఉంటే పోస్ట్ చేసి మన గ్రూప్లో పోస్ట్ చేయండి. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ నాకు కూడా ఓకే పలానా వాళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారు అని చెప్పి నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా యాక్సెస్ ఉండి మీ దగ్గర ఫీజిబిలిటీ ఉండి SAP కానీ ఉంటే మీ ల్యాప్టాప్లో, ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కానీ మనకు ఈ ఎంట్రీని 1 by 1 ఇంకా ఇలానే పోస్ట్ చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే నేను ఫర్దర్గా ఇంకా ఏమి చూపించను, వేరే టాపిక్ మూవ్ అయిపోదాం మనము. ఒకవేళ మీకు కాన్సెప్ట్ క్లియర్ లేదు, ఇంకా కొన్ని ఎంట్రీస్ చూపించండి అంటే నేను ఐ విల్ షో యూ ఫ్యూ మోర్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ యువర్ రెఫరెన్స్. సో ఈ ఎంట్రీస్ పార్ట్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో ఎనీ డౌట్స్ ఉంటే ఇంకా అడగండి, సో దట్ ఐ విల్ షో యూ ఫ్యూ మోర్ జర్నల్ ఎంట్రీస్ హౌ టు పోస్ట్ ఇన్ SAP. హలో 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 ఇంకా అన్న, డౌట్స్ చెప్పు. రియల్ టైంలో మనకు ఎన్ని కంపెనీ కోడ్స్ యూజ్ చేస్తాం జనరల్గా, అంటే మన క్లయింట్కి? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా రియల్గా ఎన్ని కంపెనీ కోడ్స్ అంటే, సో అది నీకు అసైన్ చేసే కంపెనీ కోడ్స్ని బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క నీ FT జాబ్ని బట్టి ఉంటుంది అనమాట ఇది. సో నువ్వు ట్రాన్సాక్షన్స్ నీకు లెస్ ఉన్నాయి అనుకో, నువ్వు మల్టిపుల్ కంట్రీస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. నీకు
హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనుకో, ఒకటే ఏంటి ఉంటుంది, మీకు ఒకటే కంపెనీ కోడ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే అన్న. అంటే అది ఇంకోటి ఆ! మనము అడుగు. మంత్ ఎండ్ మంత్ ఎండ్ టైమ్‌లో వేస్తాం కదా! జనరల్‌గా. హ్మ్. అంటే రివర్సల్ ఆటోమేటిక్‌గా అంటే రివర్స్ అయితదా? లేకుంటే మనం ఇది రన్ చేయాలా? F.81? గుడ్ క్వెషన్. సో, ఇది ఇప్పుడు అడ్వాన్స్డ్ వెర్షన్ S4లో అయితేనేమో ఆటోమేటిక్‌గా రివర్సల్ అయిపోతాయి. సో, ఇది ఓల్డ్ వెర్షన్ ECC కాబట్టి ఆటోమేటిక్‌గా రివర్సల్ అవ్వవు. మాన్యువల్‌గా రివర్సల్ చేయాలి. ఓకే అన్న. ఓకే. థాంక్ యూ. ఆ రివర్సల్ డేట్ నువ్వు ఫస్ట్ డేట్ ఇస్తే మాత్రమే రివర్సల్ అవుతాయి. నువ్వు మధ్య తర్వాత 1, 2, 3 1 తర్వాత రిమైనింగ్ ఏ డేట్స్ ఇచ్చినా S4లో కూడా సమ్ ఇష్యూస్ ఉన్నాయేమో తెలీదు. సో, అది రివర్సల్ అవ్వట్లేదు. అప్పుడు F.81కెళ్ళేసి మాన్యువల్‌గా రివర్సల్ చేస్తున్నాం సమ్‌టైమ్స్ అవ్వకపోతే. ఓకే. ఓకే అన్న. సో, థాంక్ యూ. ఓకే. ఇంకా ఎనీవన్? మోస్ట్‌లీ ఇంతే ఉంటది. సో, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఉంటాయి ఎండ్ జాబ్స్. ఎండ్ జాబ్స్ మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు అకౌంటింగ్‌లో మీకు మంచి గ్రిప్ ఉందనుకో, ఒక్కసారి ఒక ఎంట్రీస్ మీరు చూసారు కదా ఇప్పుడు, అంతే ఉంటది. ఏముండదు ఇంకా. ఫస్ట్ మనకి ఒక కాన్సెప్టివ్‌లో ఒక ఐడియా కావాలి. ఐడియా ఉంటే మంత్ ఎండ్ జర్నల్ ఎంట్రీస్ సంబంధించి ఇంతే ఉంటది ఇంకా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దట్ రేపు మనము వేరే టాపిక్స్ మూవ్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మంత్ ఎండ్‌లో ఆల్రెడీ మనం 3, 4 డేస్ కవర్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎంఎన్‌సీలో ఎలా ఉంటది. తర్వాత నెక్స్ట్ డేలో ఇలా క్లాసెస్ ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం అది ఇది అని చెప్పినా కదా! సో, ఈ మంత్ ఎండ్ పార్ట్‌లో ఇవే ఉంటాయి. సో, మంత్ ఎండ్‌లో ఈ జర్నల్స్‌తో పాటు అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్‌కి మనం మూవ్ అవుదాం రేపటి నుంచి. ఎందుకంటే మనకు జర్నల్ ఎంట్రీస్ మేజర్ కీ కాబట్టి, సో, అందుకు నేను ఈ టాపిక్ మీకు ఫస్ట్ చెప్పి మీకు ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి కాబట్టి SAPలో కూడా డైరెక్ట్‌గా పోస్ట్ చేసి చూపించాను మీకు.